స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటున్న నేపథ్యం. మరి ఒక యుగపురుషుడిగా సినీ రంగంలో తిరుగులేని రారాజుగా మరి వివిధ రకాల పాత్రలు పోషించి మనందరూ కూడా ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియకపోయినా ఆయన రూపంలో చూసుకుంటున్న ఒక భావంలో ఉన్న నేపథ్యంలో అప్పటిదాకా కూడా తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని నడివీధుల్లో ఇచ్చేసినప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించడమే కాదు, స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రచార రథంతో సుడిగాల్లాగా తిరిగి 100 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని పోగొట్టి వేళ సహా పెకలించి ఒక రాజకీయం అంటే ఏంటో అందరూ కూడా అర్థమయ్యే విధంగా చేసిన మహామనిషి అన్న ఎన్టీఆర్ గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంతమంది విలేకరులు అడిగారు ఆయన ఒకసారి, నీకు సినిమా అనుభవం తప్ప రాజకీయాలు తెలియదు కదా, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి, నీ ఫిలాసఫీ ఏంటి, నీ ఐడియాలజీ అంటే ఆ మహానుభావుడు చెప్పిన మాటలు ఇప్పుడు కూడా తెలుగునాట కూడా గింగులు పంటా ఉన్నాయి. సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. సిద్ధాంతం చెప్పడమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించిన మహామనిషి ఆయన. మరి ఈరోజు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలకి ఆ రోజు శ్రీకారం చుట్టి నాంది పలికిన ఆద్యుడు అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం పథకం దేశంలోని ఒక సంచలనం. పేదవాడికి ఇళ్ళు, అంతేకాదు సబ్సిడీ రేటుకే బట్టలు, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటం, అంతేకాదు పరిపాలనా పరంగా కూడా అనేక రకాలైన సంస్కరణలు, ముఖ్యంగా మహిళలకి ఎంతో అభిమానంగా నా తెలుగింటి ఆడపడుతులు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఆస్తిలో వాటా హక్కు కల్పించడం, అంతేకాదు వాళ్ళకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో. ఈరోజు మనం ఎంతోమంది స్థానిక సంస్థల్లో మహిళలు చూస్తున్నామంటే అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్ష. మరి అటువంటి ఒక మహా వ్యక్తి, ఒక యుగపురుషుడు. మరి ఆ ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలే ఒక వైబ్రేషన్. తెలుగు వాళ్ళకి ఎప్పటికైనా ఆ పేరు గుర్తొస్తే ఎక్కడ లేని ఒక ఉత్సాహం, ఒక నమ్మకం, ఒక ధైర్యం అన్నీ కూడా కలుగుతాయి. అటువంటి అన్న ఎన్టీఆర్ గారు ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఎన్డీఏ అప్పుడైతే నేషనల్ ఫ్రంట్ అది పెట్టి ఆ నేషనల్ ఫ్రంట్కి చైర్మన్గా ఉండటమే కాదు, ఆయన మాట మీద దేశంలో ఉన్న వందలాది మంది పార్లమెంటు సభ్యులు కూడా పదవులకి రాజీనామాలు చేసి ముందుకొచ్చే నేపథ్యం కూడా అన్న ఎన్టీఆర్ గారిది. ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి అన్న ఎన్టీఆర్ గారి హయాంలో జరిగింది. మరి అటువంటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ ఆ తర్వాత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహించిన తర్వాత ఏ విధంగా పార్టీని బలోపేతం చేశారు, ప్రత్యేకించి యువ నాయకులు లోకేష్ బాబు గారు అధికారం దీని తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీకి కొత్త రూపు, కొత్త ఉత్సాహం వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయటం, అనుకోకుండా ఏదైనా కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కానీ లేకపోతే ప్రమాదం కానీ జరిగితే ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉండటం, అలా ప్రమాద బీమా కాదు ఆ పిల్లలకు కావాల్సిన విద్య, వైద్యం లాంటివి ఎన్నో కల్పించడం. అంతేకాదు ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీగా 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి పార్టీకి ఒక ఆరంభకుడు, దాన్ని స్థాపించిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు నిరంతరం తెలుగువారి గుండెల్లో ఎప్పుడు కూడా ఉంటారు. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా సరే ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారంటే ఆ మహానుభావుడి యొక్క ఇది మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆశయాలను మనం కొనసాగించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా ఎంపీ గారితో పాటు ఎమ్మెల్సీ గారు మిగతా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ప్రత్యేకించి పట్టాభి కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా ఎన్టీఆర్ గారి కార్యక్రమం ఒక మంచి వాతావరణం జరుగుతూ ఉంది. దీని జరిగిన తర్వాత పార్టీ ఆఫీస్లో కూడా కార్యక్రమం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక కొత్త ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అన్న ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఒక నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. బాగా చెప్పారు. నాకెప్పుడు అన్నగారి గురించి ఆలోచించినప్పుడు స్ఫూర్తి వస్తుంది. ప్రత్యేకంగా ఏంటంటే మన సమాజంలో ఫోర్సెస్ ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో నేను ఒక ఎంపీగా వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరంలో నేను చూసేది ఏంటి అంటే వ్యవస్థలో పేదవాడు కష్టపడి పనిచేసేవాడు పైకి రావడానికి చాలా అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు ఎదుర్కోవడానికి కొన్నిసార్లు వాళ్ళ శక్తి సరిపోదు.
పాలకుడు సరిగ్గా ఆలోచించి వాళ్ళకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు మార్పులు తీసుకొస్తే వాళ్ళు ఎదిగే అవకాశం వస్తుంది. 83లో టీడీపీ పెట్టిన తర్వాత బడుగు బలిగిన వర్గాలు ఎదగాలి అనే ఆలోచనతో అప్పుడున్న వ్యవస్థలు పటేల్ పట్వారీ మున్సిపల్ సిస్టమ్ ఇవన్నీ ఎందుకు తీసేశారంటే దానివల్ల పేదవాళ్ళకి మేలు జరగట్లేదు అని ఆలోచించి తీసేశారు. అట్లా చాలా నిర్ణయాలు చాలా ధైర్యంగా ఎవరేమనుకుంటారో అని భయపడకుండా నిర్ణయాలు తీసుకున్నారు. పాలకుడు అంటే అట్లా ధైర్యంగా ఉండాలి అనేది నాకు కూడా ఎప్పుడు స్ఫూర్తిస్తూ ఉంటారు అన్నగారు. ఎందుకంటే పదవి తాత్కాలికం, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. కానీ మనకు అవకాశం ఉన్నప్పుడు అందరికీ మేలు జరిగే విధంగా కొన్ని ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ పూట కొందరు తిట్టుకుంటారు. కానీ చరిత్రలో ఇట్లాంటి నిర్ణయం వల్ల సమాజానికి మేలు జరిగింది అని మా వాళ్ళు కూడా కొంత అయితే ఆయన పార్టీలో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంత బలమైన పునాది అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా చాలా రీజనల్ పార్టీస్ ఇప్పుడు ఎక్కడ కనపడిన పరిస్థితిలో ఇంకా దేశంలో కేంద్రంలో ఒక కీలక పాత్ర వహించే తెలుగుదేశం పార్టీ ఆయన వేసిన పునాది వల్లన్నీ బలంగా ఎంపీగా ఉండడం, ఇక్కడ అందరూ కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కానీ ఇప్పటికీ ఆయనకి తగ్గ నటుడు ఎవరూ లేరు. రాజకీయ రంగంలోకి వస్తే 9 నెలల్లో పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. విశేషం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పడగొట్టారంటే ఇంకా అది అయిపోయినట్టే. బట్ ఇందిరాగాంధీ గారు పడగొట్టిన తరువాత మరలా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య రథంపై ప్రజలు చైతన్యవంతులు చేసి మరలా అధికారంలోకి ఎన్టీ రామారావు గారు వచ్చారంటే అది ఇందిరాగాంధీపై ప్రజలకున్న వ్యతిరేకత మరియు ఎన్టీఆర్ యొక్క సంస్కరణలు ప్రజలు ఆదరించిన విధానం ఇప్పటికీ కూడా చరిత్ర మర్చిపోలేదు. కాబట్టి ఆయన ధైర్యాన్ని మనం ఎవరం కూడా మర్చిపోలేము. ఒకే ఒక్క మాట, ఎన్టీ రామారావు గారిని పార్టీ పెట్టినప్పుడు మీది క్యాపిటలిజమా సోషలిజమా అని అడిగితే ఆయన ఒకే ఒక ఆన్సర్ చెప్పాడు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని, ఆడవాళ్ళకి వంటి నిండా బట్టను కూడా అందించలేని, ఎండకి వానకి రక్షించుకోవడానికి వీలుగా ఇల్లు కూడా ఇవ్వలేని ఈ పార్టీలకి యజాలు ఎందుకు, మా యజం ఒక్కటే హ్యూమనిజం అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. అందుకే ఆయన యుగ పురుషుడు, ఆయన శక పురుషుడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.